మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవవద్దు. మొదటి కీర్తన మొదటి వచనము. దుష్టుడు అనగా సాతానుడు, అంటే సాతానికి ఉన్నటువంటి మరొక పేరే దుష్టుడు. ఈ సాతానికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అదే లక్షణాలు సాతానును వెంబడిస్తున్నటువంటి దుష్టులు కూడా ఉంటాయి. వారికి దేవుని యొక్క భయము ఏమాత్రము ఉండదు. వారు దేవుని లెక్క చేసేటువంటి స్థితిలో ఉండరు. వారు ఎల్లప్పుడూ కూడా దుష్ట కార్యాలు చేస్తూ ఉంటారు. న్యాయం అనేది వారి జీవితంలో ఏమాత్రము కూడా కనబడదు. వారు ఎల్లప్పుడూ కూడా గర్వ హృదయులై వారి యొక్క హృదయాన్నిలో గర్వాన్ని నింపుకొని ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారిని తృణీకరిస్తూ వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారి నోరు ఎల్లప్పుడూ కూడా శాపముతోనూ కపటముతోనూ నిండి ఉంటాయి. అంతేకాదు కానీ వారి యొక్క హృదయము ఎల్లప్పుడూ కూడా శరీర కార్యాలతో మోసములతో నిండి ఉంటుంది. పిల్లరా, ఇటువంటి లక్షణాలు ఎవరి జీవితాల్లో అయితే కనపడతాయో వారిని దుష్టులుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ దుష్టుల గురించి 10వ కీర్తనలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది ప్రియులారా. కాబట్టి దుష్ట హృదయము ఎవరైతే ఉంటుందో వారు శరీర కార్యాలను నెరవేర్చుకుంటూ ఎదుటి వారిని ఏమాత్రం కూడా లెక్క చేయని ప్రేమ చూపనటువంటి స్థితి వారు కలిగి ఉంటారు ప్రియులారా. అయితే వాక్యము సెలవిస్తుంది, ఎవరైతే అటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో దుష్ట క్రియలు చేస్తూ శాపముతోనూ నాశనము చేయాలనేటువంటి తలంపులతో ఉంటారో వారికి శ్రమ అనే వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా వారి యొక్క జీవితాల్లో నెమ్మది అనేది ఉండదు. అంతేకాకుండా వారు దేవుని యొక్క ఉగ్రతను రుచి చూచేటువంటి వారుగా, వారు నిత్యమైనటువంటి నరకానికి పాత్రలుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పడ్డారా. కాబట్టి దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నీవు నడవవద్దు అని అంటాడు భక్తుడు. చాలామంది దుష్టుల సాంగత్యము చేస్తూ ఉంటారు. అటువంటి దుష్టులతో సహవాసం చేస్తే మంచివారు కూడా చెడువారుగా మారతారని వాక్యం సెలవిస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడగొడుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి వారి వైపు మీరు వెళ్ళవద్దండి. అటువంటి వారిని మీరు చూడవద్దు. వారి యొక్క సలహాను కూడా తీసుకోవద్దని వాక్యం సెలవిస్తుంది. వారెల్లప్పుడూ కూడా శాపవచనాలను పలుకుతూ ఎదుటి వారి నాశనాన్ని కోరేటువంటి స్థితిలో ఉంటారు, కానీ మంచి హృదయము వారిలో ఉండదు. ఇతరులకు సహాయము చేద్దాము, ఇతరుల మేలు కోరదాము అనేటువంటి స్థితి వారిలో ఉండదు పిల్లరా. కాబట్టి అటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అలా ఎవరైతే దుష్ట సాంగత్యము కలిగి సాతాను యొక్క మాటలను వారి హృదయంలో ఉంచుకొని కొనసాగుతున్నారో అటువంటి వారు మారిపోవాలి, వారి యొక్క దుష్టత్వాన్ని వేడాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైనను సంతోషం కలుగునా అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది. దుష్ట హృదయము ఎవరైతే ఉందో వారిలో నుంచి ఆ దుష్ట హృదయాన్ని తీసివేసి మంచి హృదయాన్ని, నీతి, న్యాయము, యథార్థత, విశ్వాసము కలిగినటువంటి హృదయాన్ని ఇవ్వాలనే దేవుడి లోకానికి వచ్చాడు. కానీ దుష్టులు దేవుని తృణీకరించేటువంటి వారుగా, దేవుని లెక్క చేయనటువంటి స్థితిలో వారు ఉంటారు. అందుకనే ప్రభు అంటున్నాడు, అటువంటి వారు ఎవరైనా ఉంటే వారు మరణానికి పాత్రులు కదా, ఆ మరణము నొందుట నాకు ఏమాత్రమైనను సంతోషం కలుగుతుందా? వారు తమ యొక్క దుష్ట ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం కదా అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా పాపంలో మరణిస్తున్నటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన రక్తమును చిందించడం ద్వారా ఆ మరణాన్ని జయించేటువంటి అధికారము ప్రతి మానవునికి కూడా ఇచ్చారు. కాబట్టి దుష్ట హృదయాన్ని ఎవరైతే సరిదిద్దుకొని మంచి మార్పు నొందినటువంటి స్థితిలో ఉంటారో వారిని బట్టి నేను సంతోషిస్తాను, కానీ దుష్టుడు వారి దుష్టత్వంలోనే చనిపోవటం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేసి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఈ లోకానికి వచ్చాడనేటువంటి సత్యాన్ని గమనించి మనలో ఉన్నటువంటి ప్రతి దుష్టమైనటువంటి ఆలోచనలను, దుష్టమైనటువంటి ప్రవర్తనను వదిలిపెట్టి ఆయన వైపు తిరుగుదాం. తద్వారా ఆ మరణము నుంచి, లేదంటే నెమ్మది లేనటువంటి స్థితి నుంచి ప్రభు ఇచ్చేటువంటి నెమ్మదిని పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుని మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి,
దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవద్దు అని సెలవిస్తున్నావు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అవును నాయన, దుష్టులు మరణము నొందుతారు, దుష్టులకు నెమ్మది ఉండదు, వారికి శ్రమని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అటువంటి వాటి నుంచి మేము తప్పించబడాలంటే మేము దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా నాయన, ఇదిగోనైనా శాంతి సమాధానమునిచ్చేటువంటి మీ యొక్క ఆలోచన ప్రకారము మేము నడుస్తూ నేను మరణం నుంచి తప్పించబడి సమాధానకరమైనటువంటి స్థితిలో మీతో సహవాసం చేసే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.